తెలుగుదేశం పార్టీలోకి జోరందుకున్న వలసల నేపథ్యంలో డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి టీడీపీతోనే మంచి జరుగుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే రోజురోజుకు టీడీపీలోకి కొనసాగుతున్న వలసలేనని తెలిపారు. రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే అది విజనరీ ఉన్న నేత చంద్రబాబు వల్ల సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయటమే గాక చెత్త పన్ను వేసి ఆయా ప్రాంతాలను మురికి కూపాలుగా మార్చిన ఘనత జగన్కే దక్కిందని ఎద్దేవా చేశారు. చెత్త పన్ను వేసిన ప్రభుత్వం గ్రామాల్లో పట్టణాల్లో చెత్తను ఎత్తివేయకపోవడంతో ప్రజలు రోగాల బారిన పడ్డారని ధ్వజమెత్తారు. ఈ చెత్త ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు వైసీపీని అధికారం నుంచి తొలగిస్తారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువగళం పథకం ద్వారా 20 లక్షల నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నారాయణ మాటిచ్చారు. నిరుద్యోగులకు యువగళం నిధి కింద నెలకు 3,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అందరూ